శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అక్రూర వరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి శౌరి ముకుంద శక్రాది దివిజ సన్నుత శుక్రార్చిత నన్ను కరుణ చూడుము కృష్ణ. అక్రూర వరద గోవింద గోవింద అంటూ హరికథ చెప్పేటప్పుడు మధ్య మధ్య హరికథ భాగవతారులు గోవిందనామ స్మరణం చేయిస్తూ అక్రూర వరదుడుగా స్వామిని కీర్తిస్తారు. ఆ అక్రూర వరదుడు ఎలా అయినాడు స్వామి అంటే, శ్రీకృష్ణ పరమాత్మని బలరాముడితో సహా మధురా నగరానికి తీసుకొని రమ్మని కంసుడు పంపించినప్పుడు ఆ అక్రూరుడు కృష్ణ పరమాత్మని బలరాముడిని రథంలో ఎక్కించుకొని మధురకి బయలుదేరి వస్తున్నాడు. మార్గమధ్యంలో యమునా నది ఉంది. అక్కడ సంధ్యా సమయం అయిందని ఈ అక్రూరుడు సంధ్యావందనం చేసుకుని అర్ఘ్యపాద్యాలు ఇవ్వటానికి నదిలోకి వెళ్ళాడు. దోషట్లోకి నీరు తీసుకున్నాడు, అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ అక్రూరుడి దోషిటిలో శ్రీవైకుంఠం దర్శనం ఇచ్చిందన్నమాట. అంటే ఆదిశేషుడు, లక్ష్మీదేవి, పాలసముద్రం, ఈ శ్రీమన్నారాయణమూర్తి అద్భుతమైన దివ్య దర్శనం జరిగితే ఆ దివ్య దర్శనాన్ని అమోఘంగా కీర్తించాడు అక్రూరుడు. ఆ అద్భుతమైనటువంటి వైకుంఠ దర్శనం అయినటువంటి వాడు అలా వైకుంఠాన్ని దర్శించాలి అనేటటువంటి వరాన్ని ఇచ్చినవాడు కనుక అక్రూర వరదుడు అనే బిరుదు వచ్చింది. అందుకనే భాగవతారులు కూడా అక్రూర వరద గోవింద అని 10 మంది చేత అనిపిస్తూ ఉంటారు. మాధవ, మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి ధవుడు అంటే భర్త. ఇంకా స్వామిని ఆశ్రయిస్తే ఆ స్వామి ఇల్లాలు ఆ భక్తులందరికీ కూడా తన అనుగ్రహాన్ని స్వామితో పాటు పంచుతూ ఉంటుంది. లక్ష్మీ కటాక్షానికి లోటు ఉండదు. చక్ర ఆయుధ, ఆయన చేతిలో ఎప్పుడూ సుదర్శనం అనేటటువంటి దివ్యమైన చక్రం ప్రకాశిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఖడ్గపాణి, నందకం అనేటటువంటి ఖడ్గం ఉంటుంది. శౌరి, శూరసేన వంశంలో జన్మించినటువంటి వాడు. ముకుంద, ముకుందుడు, ముక్తిందదాతీతి ముకుంద, మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఈ ముకుంద నామము యొక్క వైభవం తెలిసినటువంటి వారు ఆళ్వారులలో కులశేఖరాళ్వారు కనుకనే ముకుందమాల అని అద్భుతంగా ఒక స్తోత్ర రత్నాన్ని మనకు అందించారు. ఇంకా ఎటువంటి వాడు? శక్రాది దివిజ సన్నుత, శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రాది దేవతల చేత కీర్తింపబడేటటువంటి వాడు. శుక్రార్చిత, శుక్రుడు, శుక్రుడు అంటే భార్గవుడు, ఆ శుక్రాచార్యుల వారి చేత కూడా పూజింపబడినటువంటి వాడు. ఇటువంటి స్వామి ఏం చేయాలి? నన్ను రక్షించాలి, నన్ను కూడా కరుణ చూడు స్వామి అని ప్రార్థిస్తున్నాడు. అంటే అక్రూరుని కరుణ చూశావు, నీవు ఎలాంటి వాడివి అంటే ఆయుధాలతో ధరించి ఉంటావు. ఎందుకండి ఈ ఆయుధాలు అన్నారు అంటే, తన భక్తులకి ఎప్పుడైనా ఆపద వస్తే ఆయుధాలు తీసుకునేంత సమయం ఉండకుండా, ఆ సమయం కూడా వ్యర్థం కాకుండా ఆ క్షణంలోనే వాళ్ళకి సహాయం చేయాలి అని పంచాయుధాలని ధరించి శ్రీరంగనాథుడు శ్రీరంగంలో ఉంటాడు అని సంప్రదాయం చెబుతున్నది. అటువంటి భావాన్ని మనస్సులో పెట్టుకుని ఇక్కడ చక్రాయుధాన్ని ఖడ్గాన్ని ధరించినటువంటి స్వామిని కీర్తించారు.